శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యత్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవరు? కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడు ఎవరు? కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవడు? కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మన ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు. కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది అన్ని ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన్ని దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టే? వనచరాదులకు భోజనమెవ్వడిప్పినోచే? చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే? స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెనోచే? పనులకెవ్వడు సంగె పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒకదాత లేక లేదయ్య వెతికి చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఇచ్చారు. మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాదులు, వనంలో తిరిగేటువంటి లేళ్ళు, మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు ఇప్పించే? వనం తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరగొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నారు, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవిలో కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అది కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరిప్పించే? వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లల్ని కన్నారు, వాళ్ళు ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు ఇప్పించే? చెట్లకెవరు నీరు చేరిపోసే? మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్లు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు? ఎవరు నీళ్లు పోశారు? చెట్లకెవరు నీళ్లు చేరిపోసే? స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే? గర్భంలోంచి బయటికి రంగానే మెత్తని పక్క కావాలి, చెవులకు గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువుని ఎవరు పెంచే? పనులకు ఎవరు సంగె పలగ పాలు? ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే. పనులకెవ్వరు సంగె పలగపాలు? జీవకోట్లను పోషింపనివి కానీ. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా
అన్యాయంగా దుర్మార్గంగా నోలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కాబట్టి పగలు చూసి రాత్రిపూట మెడల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇంతలా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకి ఎవడాహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాదులకు భోజనం తిప్పించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పాములు, పనులకెవడ సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూత ఎవరు? జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్రపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నువ్వే గొప్పవాడి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతోందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యకి భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా చేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ము ఆశపట్టలే, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. 25వ సంవత్సరం మీ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి కూడా ఒక్క కుజుడు తప్పితే, రాహు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అయితే ఈ పరిస్థితిని తప్పించుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి సమయం. ఎట్లా ఉంటుందంటే, నా బోడవాడు మొత్తుకొని, అయ్యా దీనివల్ల నష్టపడుతున్నావు, ఈ నష్టం పడకుండా ఉండాలి, మీరందరూ బాగుండాలి, ఈ దోషాలకి తగిలివి చేసుకోండి అని ప్రతి నెల ఎన్నో ఛానల్స్కి చెప్తున్నా. మీరు కూడా కొన్ని చూస్తూ ఉంటారు. గర్భిణీతో ఉన్న స్త్రీ
ప్రసవించేంత వరకు బాబో ఈ మొగుడుతో నీ సంసారం చేయనంటుంది. తర్వాత పురాణం వినేటప్పుడు ఇది చేస్తే ఈ పాప, ఇది చేస్తే ఈ పాప, అమ్మో ఈ పాపాలు చేయకూడదు అనుకుంటారట. రెండోది పురాణ వైరాగ్యం, ఒకటి ప్రసూతి వైరాగ్యం, మూడోది శ్మశాన వైరాగ్యం. ఎవరైనా చచ్చిపోయినప్పుడు వెళ్తాం, ఆ శవాన్ని తగలేసేంత అయ్యో వీడు ఇంత చేశారే, ఇంత సంపాదించాలి, ఇన్ని కోట్లు దాచిపెట్టాలి. చాలామంది ఉన్నారు, వేల కోట్లు దాచిపెట్టారు. వాడు చచ్చిపోతే వాడంటూ వాడి ఇంటి పేరుతో వాడు గోత్రీకుడు కూడా ఉండడు. ఆ డబ్బులు ఎందుకు దాచిపెట్టారో తెలియదు. ఆ రోజుకుంటారు, అరే ఇంత సంపాదించాడు, లోకులు కొట్టాడు, ముంచాడు, సంపాదించాడు, వీడి దగ్గర మొత్తం ఎదుర్కొని పోతున్నాడు. మనం కూడా పాపం చేస్తే ఇంతేగా, మనం తీసుకెళ్ళేది ఏం లేదుగా అనుకుంటారు. మరి హిట్లర్ కూడా ప్రపంచ యుద్ధం చేశాడు. ఎంతో మంది లక్షల కోట్ల జనం చచ్చారు. చివరికి హిట్లర్కి పరివర్తన వచ్చింది. అయ్యో నీ పాపం చేశా అనుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని రెండు అది చేతులు బయట ఇట్లా పెట్టమన్నాడు, అందరూ గడపడేట్టుగా, చేయిదా పరుగుతున్నట్టుగా. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఇంత యుద్ధం చేసి నీ ఒట్టి చేతులతో కూర్చున్నా నేనేం తీసుకెళ్తల్లా, అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటో తెలుసా, నేను మహాపాపం చేశా, పుణ్యం చేయలే, ఈ పాపానికి జనాలను ఎంతమందినో చంపా, ఎన్ని చేసినా మీరు నన్నేం చేయలేరు. నేను చేసినట్టు ఎవరినైనా చేయాలంటే 5 నిమిషాలు నన్ను చేయగలుగుతారు. కానీ మీరంతా ఉదార స్వభావం ఉన్నారు కాబట్టి ఇంత ప్రపంచ యుద్ధం చేసి కూడా నేను వెళ్ళిపోతున్నా. నేను పోయేది నరకానికని నాకు తెలుసు. అది ఆ నరకం ఎట్లాంటిదో కూడా తెలుసుకున్నాడు చచ్చిపోయినప్పుడు హిట్లరు. చేయి దాపుతున్నా, దేహి అని అడుగుతున్నా, మీ పుణ్యఫలం నాకు దారబోయని అడిగాడు. ఆ రకమైన రెండు రకాల బాధలతో హిట్లర్ వెళ్ళాడు. ఎప్పుడు కూడా పరివర్తన మనిషిలో రావాలి. తప్పు చేశామనుకున్న తర్వాత, తెలిసిన వాళ్ళు చెప్పిన తర్వాత, ఇది తప్పు అనుకున్న తర్వాత ఇక మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఒక్కటే మాట అడుగుతున్నాను, ఆకలి అవుతుంది, మన దగ్గర ఏమీ లేదు, ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టేవాళ్ళు పెడతారన్న. ఒకటి కాదు ఇంకోళ్ళైనా అయ్యో ఆకలి అవుతుంది కావాలి, కడుపు నిండా పెట్టక్కర్లేదండి, అంత అన్నం పెడితే ప్రాణం నిలబడుతుంది. ఆ తినక తినేప్పుడు అంత అన్నం తినేపటికి విపరీతమైన దాహం అవుతుంది, గుండె పెట్టేస్తుంది, గటగటగట ముళ్ళు అవుతాడు, అప్పుడు ప్రాణం నిలబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, నీ శాస్త్రాలు తొట్టల్లా, ధర్మాలు తొట్టల్లా, పురాణాలు తొట్టల్లా, అనుభవంతో చూస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల వయసు నుంచి ఎన్ని రకాల కష్టాలు పడ్డారో అన్ని పడ్డాను కాబట్టి, అన్ని అనుభవించాలి కాబట్టి ఇవాళ నేను చెబుతున్నా.